ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. కర్నూలు నుంచి మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఒకే హెలికాప్టర్ లో శ్రీశైలం వెళ్లారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం దర్శించుకున్నారు. ఇక మోదీ శ్రీశైలం క్షేత్రానికి రావటం ఇదే తొలిసారి. గతంలో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పివి నరసింహారావు ప్రధానులుగా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఇక కాశీ, ఉజ్జయిని తరహాలో శ్రీశైల మల్లన్న ఆలయాన్ని అభివృద్ధికి 16,050 కోట్లు ఇవ్వాలని రూపొందించిన నివేదికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అందిస్తారు. శ్రీశైల దేవస్థానానికి అనతి కాలం నుంచి ఉన్న 5,400 ఎకరాల భూమిని అటవీ శాఖ అభ్యంతరాలు లేకుండా కేటాయించాలని నివేదిక ద్వారా కోరుతారు. ఇప్పుడు 4వ ప్రధానిగా మోదీ వచ్చారు. ఇక శ్రీశైల మల్లన్న క్షేత్రంలో దాదాపు 50 నిమిషాలు ఉన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సున్నిపెంట దగ్గర సుమారు 1,500 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.